ఒక 3 టమాటాలు, 2 ఆనియన్స్తో ఇంత అద్భుతంగా టమాటా రైస్ చేయొచ్చని నాకు ఇప్పటిదాకా తెలీదు. మా ఆవిడ నా కోసం స్పెషల్గా ఈ టమాటా రైస్ చేసింది. జస్ట్ టమాటాలు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసి నూనెలో వేసింది. అవి బాగా దోరగా వేగిన తర్వాత రైస్ వేసేసి టమాటా రైస్ చేసిందండి. చికెను, మటన్ కూడా దీని ముందు దిగదుడిపే. అంత అద్భుతంగా ఈరోజు వంట అయితే ఉంది. ఇది ఇంత టేస్ట్గా ఎందుకు వచ్చిందంటే ఒక రీజన్ ఉంది. అదేంటంటే టమాటాలు నేనే కట్ చేశాను. తను చెప్పే రీజన్ ఏంటంటే ఇది ఎందుకంటే ఇంత టేస్ట్గా వచ్చిందంటే తన ప్రేమ కూడా కొద్దిగా కలిపిందంట. అది నిజమే ఉండొచ్చు, అందువల్ల ఇది ఇంత టేస్ట్గా వచ్చింది. ముందే కలిపిన రైస్ ఉంది, అది బాగా కలుపుతూ ఉంది మా ఆవిడ. కలిపి ఎందుకంత ఇదిగా కలుపుతుందంటే బాగా అదంతా టమాటా గుజ్జంతా దీనికి పట్టాలంట, అందువల్ల అంత ఇదిగా కలిపింది. సూపర్ అంటే సూపర్, అంతే, తిరుగులేదు దీనికి. ఇంకా బాగా కలిపిన తర్వాత నాకు స్పూన్ పెట్టద్దు చూడండి, ఎందుకంటే టేస్ట్ చూడడానికి. నేను ఓకే అని చెప్తేనే మళ్ళీ నాకు పెట్టద్ది, లేకపోతే లేదు. ఎందుకంటే నా మీద ప్రేమ అటువంటిది మా ఆవిడకి. చూసారా, ఒక స్పూన్ నాకు పెడుతుంది, అది ప్రేమ అంటే. తర్వాత ఆ రైస్ అంతా నాకే తెలుసా. మా ఆవిడ చాలా తక్కువ తింటుంది, ఎందుకంటే డైట్లో ఉంటుంది కాబట్టి. ఎంటకాయలకు అద్భుతమైన టమాటా రైస్ అయితే రెడీ చేసేసింది. ఉప్పు తక్కువైందేమో, ఉప్పు తక్కువ, కొద్దిగా మళ్ళీ ఉప్పు కలిపింది. స్పైస్ మటుకు తగ్గదు మా ఆవిడ, అంత స్పైసీగా చేస్తుంది ఏదైనా సరే. వేసింది, ఉప్పు వేసింది, సినిమా పెట్టింది నా కోసం. ప్లేట్ నా ముందు పెట్టి ఇంకా కుమ్మేసి అనింది. ఇంకా ఒక్క ముద్ద నోట్లో పెట్టగానే అద్భుతం, అంతే. ఇంకా ఆ ప్లేట్ అంతా 5 నిమిషాల్లో ఖాళీ చేసేసాను నేను. అంత సూపర్గా ఉంది ఆ వేడి వేడి మీద.